షర్మిల ఆసుపత్రిలో ఉంది. జగన్ పట్టించుకోలేదు. మనం మాట్లాడుకున్నాం కూడా. వాళ్ళకి అంత బద్ధశత్రుత్వం లాగా వచ్చేసి ఇది కొన్ని కుటుంబాల్లో జరుగుతుంటది. మనం చరిత్రలో చూసాం. ఎక్కడెందుకు మొన్న ముద్రగడ పద్మనాభం గారు చూసాం కదా. నా కూతురు శవం దగ్గరకు కూడా రావడానికి వీల్లేదు అని చెప్పేసి ఆమె అప్పటికి టీవీ దగ్గర కూర్చుని సాక్షి టీవీ ముందే, ఎందుకంటే ఆడొక్కళ్ళే లైవ్ ఇచ్చింది, అక్కడ కూర్చుని ఏడుస్తా వీడియో పెట్టినటువంటిది కూడా చూసాం. అంతకుముందు వాళ్ళ నాన్నని ఎంత వెటకారం చేసిందో, ఎంత దుర్భాషలాడిందో కూడా చూసాం. ఇక అంత దాకా పోయాక ఇప్పుడు షర్మిల జగన్ని పదే దుర్బాట్లాడుతుంది. రేపు కవితను కేటీఆర్ అయినా అంతే, పొరపాటు కూడా ఇక ఉండదు. ఎందుకంటే నీకు తల్లిదండ్రుల యొక్క వారసత్వంగా వచ్చినటువంటి వాటి దాన్ని తినేసి చివరికి ఆ కుటుంబాన్ని అవమానాల పాలు చేస్తుంటే ఎవరు భరించాలనుకుంటారు? ఎవరిని ఎత్తిన పెట్టుకోవాలనుకుంటారు? ఆడపిల్ల కదా అని విలువిస్తే అతి చేస్తే ఎట్లుంటుంది? కాకపోతే వాళ్ళ కుటుంబంలో చిచ్చు రేపి ఆ చిచ్చుతో చలి కాచుకుంటున్నటువంటి వేళ మొన్న వరుసపెట్టి షర్మిలకి వీళ్ళందరూ కోలుకోండి అని చెప్పారు. వెరీ గుడ్. ఇప్పుడు కొంతమంది అదే ప్రశ్నిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నీ కుటుంబం వాడే కదా. 2009 సంవత్సరంలో పార్టీ కోసం తిరిగి యాక్సిడెంట్ పాలయ్యి తీవ్రంగా గాయపడి ఆసుపత్రి బెడ్ మీద నుంచి కూడా స్పందించాడు కదా. అట్లాంటి జూనియర్ ఎన్టీఆర్కి మొన్న ఆపరేషన్ జరిగితే ఎందుకు కనీసం స్పందించలేదు పార్టీ అన్నటువంటి. షర్మిల దానికైతే స్పందిస్తూ వాళ్ళ కుటుంబంలో గొడవ దానికైతే మీ పార్టీ కాదు, కనీసం మీ పార్టీ సిద్ధాంతం కూడా ఒప్పుకునేటటువంటిది కాదు. అట్లాంటప్పుడు ఆమె గురించి జగన్ శత్రువు కాబట్టి స్పందిస్తున్నారు. మీకు ఇప్పుడు ఈయనదైతే స్పందించడానికి పోని ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని ఒక్క మాట అనలే, చంద్రబాబు లోకేష్ని ఒక్క మాట అనలే. కానీ ఇతన్ని మాత్రం శత్రుత్వం ఏ కోణంలో నుంచి అని ప్రశ్నిస్తున్నారు.